20 నెలల కాలంలో దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తున్న ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మాత్రమే దక్కుతుందని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు. అనంతపురం నగరంలోని పలు కాలనీల్లో ఆయన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్తూ ఆయన లబ్ధిదారులతో మాట్లాడుతూ పెన్షన్లు అందజేశారు. ప్రతి నెల 1వ తేదీన ఇంటి వద్దకే వచ్చి పెన్షన్లు అందజేస్తున్నారా లేదా, ఎవరైనా ఇబ్బందులకు గురిచేస్తున్నారా వంటి అంశాల గురించి తెలుసుకున్నారు. పెన్షన్లు అందుకుంటున్న వారు ప్రతి ఒక్కరూ సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం మరో 25 ఏళ్లు అధికారంలో ఉంటుందని, రాష్ట్రాన్ని ప్రపంచంలోనే నెంబర్ 1 స్థానానికి తీసుకెళ్లడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే దగ్గుపాటి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి శ్రేణులు, ప్రజలు పాల్గొన్నారు. ఇప్పుడు వచ్చినవి 2.5 లక్ష, వచ్చే సంవత్సరం వచ్చేది 3.5 లక్షలు వస్తుంది. కట్టించే బాధ్యత నీదే. సరే యా ఊరు సొంతూరు? ఇదే ఊరే. మళ్ళీ ఇల్లు కానీ కట్టుకోలేదు ఇన్నాళ్ళ నుంచే. అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో 8వ డివిజన్లో సోదరుడు కుల్లాయ్ ఆధ్వర్యంలో ఈరోజు పెన్షన్లు పంచడం జరుగుతూ ఉంది. మా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మా యువ నాయకుడు, ఐటీ శాఖ మంత్రులు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి ఆలోచనలతో ప్రతి నెల 1వ తేదీ పెన్షన్లు పంచే కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం నాయకులు, డివిజన్ ఇన్ఛార్జీలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, బూత్ ఇన్ఛార్జీలు, అలాగే మా కార్యకర్తలు ప్రతి ఒక్కరూ 1వ తేదీ పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా పాల్గొనడం జరుగుతూ ఉంది. గతంలో మీరు చూశారు, కేవలం 2,000 రూపాయల నుంచి 3,000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు పట్టింది. మేము 1,000 రూపాయలు పెంచుతామని చెప్పేసి మాట ఇచ్చి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి 250 రూపాయలు పెంచుకుంటూ 5 ఏళ్లలో 1,000 రూపాయలు పెంచారు. కానీ మన తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మాట ఇచ్చారో తొలి 5 సంతకాల్లోనే పెన్షన్ పెంచే కార్యక్రమం చేపట్టారు. ఏదైతే మేము మాట ఇచ్చామో 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలు పెంచుతామని ఇమ్మీడియట్ గా, అంటే ఎలక్షన్ జరిగే టైంలో భాగంగా 3 నెలలు పెన్షన్లు ఇవ్వకపోయినా కానీ, పెంచకపోయినా కానీ ఆ 3 నెలలు నెల 1,000 రూపాయలు, 4,000 రూపాయలు, తొలి నెలలోనే 7,000 రూపాయలు ఇచ్చిన ఘనత మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది. అదే కాకుండా ప్రతి నెల 4,000 రూపాయలు, అలాగే వికలాంగులకు 6,000 రూపాయలు, మెడికల్ ఎయిడ్లో ఉండే వాళ్ళకి ఎవరికైనా 10,000 రూపాయలు, తర్వాత పూర్తి బెడ్ మీద ఉండే వాళ్ళకి 15,000 రూపాయలు ఇచ్చిన ఘనత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది. దేశంలోనే ఎక్కడా లేనటువంటి విధంగా, ఏ రాష్ట్రం ఇవ్వనట్టు విధంగా పెన్షన్ సంక్షేమ కార్యక్రమం మన రాష్ట్రంలోనే ఇస్తున్నారు. అలాగే మీరు చూశారు, గతంలో జగన్మోహన్ రెడ్డి నిరుద్యోగ యువతకు ఎక్కడైనా ఒక ఉద్యోగం ఇవ్వలేదు, ఎవరిని కనీసం పట్టించుకుంటూ పాపాలు పోలేదు. కానీ ఈరోజు మన యువ నాయకుడు నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఈ 20 నెలల కాలంలోనే సిబి అని ఒక బ్రాండ్ అంబాసిడర్ గా 20 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఈరోజు 20 నెలల కాలంలోనే వచ్చాయి. రావడమే కాకుండా దాదాపు 20 లక్షల ఉద్యోగాలు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఇవే కాకుండా ప్రపంచం మొత్తం విశాఖపట్నం వైపు చూసే విధంగా, మన ఆంధ్రప్రదేశ్ వైపు చూసే విధంగా గూగుల్ సంస్థ 1,50,000 కోట్ల రూపాయలతో పెట్టుబడులు పెడతా ఉంది. నిన్నటికి నిన్న గత వారంలో 1,35,000 కోట్లతో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు RSLR స్టీల్ ప్లాంట్ ని శంకుస్థాపన చేయడం జరిగింది. స్వాగతం, సుస్వాగతం. పేదల సేవలో మన ముఖ్యమంత్రి, పేదల సేవలో ముఖ్యమంత్రి కార్యక్రమానికి ఉదయగిరి నియోజకవర్గం వింజమూరుకు విచ్చేయుచున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం, సుస్వాగతం. మామిళ్లపల్లి ఓంకార్, నెల్లూరు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు.